మీరు రోజుకి 14 గంటలు కష్టపడుతున్నా మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ పెరగడం లేదా? అయితే మీరు వ్యాపారం చేయడం లేదు. మీ బిజినెస్‌లో మీరే ఒక ఉద్యోగిలా మారిపోయారు. మీ వ్యాపారం మీ ప్రీమియం లేకుండా పెరగాలంటే ఈరోజే, మళ్ళీ చెప్తున్నా, ఈరోజే నేను చెప్పే ఈ 3 రూల్స్ ఖచ్చితంగా వినండి. రూల్ నంబర్ 1, డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఈరోజే స్వస్తి చెప్పండి. చాలామంది బిజినెస్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. సో, 2026 నుంచి సక్సెస్ అయ్యే ప్రతి బిజినెస్ కూడా లీన్ మోడల్. మీ ఫిక్స్డ్ ఖర్చులను మీరు ఎంత తగ్గిస్తే మీ ప్రాఫిట్ మోడల్ అంత పెరుగుతుంది. మరి మీ ఇన్వెస్ట్‌మెంట్, మీ పెట్టుబడి కాంక్రీట్ మోడల్ పైన కాదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్. మనం చేసే వర్క్ కస్టమర్‌కి నచ్చాలి. నచ్చి మనకి రిఫరల్స్ పెరగాలి. రిఫరల్స్ ద్వారా మన వర్క్ చాలా ముందుకు వెళ్తుంది. సో, గుర్తుంచుకోండి, కాంక్రీట్ మోడల్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. మన సర్వీస్ అంతా కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైననే ఉండాలి. దిస్ ఈజ్ రూల్ నంబర్ 1. మరి రూల్ నంబర్ 2 ఏంటి? రూల్ నంబర్ 2, మీ సేల్స్ ప్రాసెస్‌ని ఆటోమేట్ చేయండి. కస్టమర్ మనకి వాట్సాప్ మెసేజ్ చేసినప్పుడు మీరు రిప్లై ఇవ్వడానికి గంటల సమయం పడుతోందా? అయితే మీరు కస్టమర్‌ని లాస్ అయిపోయినట్టే. మనం ఏఐ జనరేషన్‌లో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మన వాట్సాప్‌లో చాట్ బోట్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దాని ద్వారా కస్టమర్స్‌కి వెంటనే చిన్న చిన్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ వెంటనే మన ఏఐ చాట్ బోట్ ఇస్తుంది. అంతేకాదండోయ్, లీడ్స్‌ని ఫాలో అప్ చేస్తుంది. ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఇటువంటి ఎన్నో సర్వీసెస్ మన వాట్సాప్ ఏఐ చాట్ బోట్ మనకెప్పుడూ అందిస్తూనే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే వాట్సాప్ ఏఐ చాట్ బోట్‌ని ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా మీరు నిద్రపోతున్నా మీ సేల్స్ ప్రాసెస్ 24/7 నడుస్తూనే ఉంటుంది. మీరు మీ సమయాన్ని కేవలం బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్‌కి మాత్రమే ఉపయోగించండి. రూల్ నంబర్ 3 ఏంటో చూద్దామా మరి? ఒక కొత్త కస్టమర్‌ని తేవడానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? మరి ఆ కస్టమర్ మీ దగ్గర ఒకేసారి తీసుకుంటున్నారా ప్రోడక్ట్‌ని? లేదా పదే పదే తీసుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. కస్టమర్ ఒకవేళ మన దగ్గర ప్రోడక్ట్ ఒకటేసారి తీసుకొని వదిలేస్తే మన బిజినెస్ ఎప్పటికీ పెరగదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీ పాత కస్టమర్